హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా సైకాలజీ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తినిచ్చే పెంపక శైలి. ఆప్షన్ 1 సాధికారిత, ఆప్షన్ 2 అంగీకారత్వ, ఆప్షన్ 3 నిరంకుశత్వ, ఆప్షన్ 4 జోక్యరహిత. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తినిచ్చే సాధికారత్వ పెంపక శైలి. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనం జరిగే కాలం. ఆప్షన్ 1 1 నుంచి 25 సంవత్సరాల వరకు, ఆప్షన్ 2 గర్భధారణ నుంచి చనిపోయే వరకు, ఆప్షన్ 3 పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు, ఆప్షన్ 4 3 నుంచి 18 సంవత్సరాల వరకు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. అభ్యసనం జరిగే కాలం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు. నెక్స్ట్ క్వశ్చన్, బెదిరించడం అనేది ఆప్షన్ 1 మానసిక పీడనం, ఆప్షన్ 2 భౌతిక పీడనం, ఆప్షన్ 3 లైంగిక పీడనం, ఆప్షన్ 4 ఆర్థిక పీడనం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. బెదిరించడం అనేది ఆప్షన్ 1 మానసిక పీడనం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో స్వీయ వనరులు. ఆప్షన్ 1 నివాస ప్రాంతం మరియు ఆర్థిక స్థాయి, ఆప్షన్ 2 ప్రకృతి మరియు వార్తాపత్రికలు, ఆప్షన్ 3 కంప్యూటర్ మరియు ఇంటర్నెట్, ఆప్షన్ 4 ప్రజ్ఞ మరియు ఆలోచన. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. క్రింది వానిలో స్వీయ వనరులు, ప్రజ్ఞ మరియు ఆలోచన. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడానికి గల కారణం. ఆప్షన్ 1 పిల్లల్లో సాంఘిక అవసరాలు తీర్చడం, ఆప్షన్ 2 పిల్లల ప్రాథమిక అవసరాలు తీర్చడం, ఆప్షన్ 3 పిల్లల ద్వితీయ అవసరాలు తీర్చడం, ఆప్షన్ 4 పిల్లల మానసిక అవసరాలు తీర్చడం. మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడానికి గల కారణం ఆప్షన్ 2 పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం. నెక్స్ట్ క్వశ్చన్, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. ఆప్షన్ 1 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వస్తువు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం ఎల్ఐపి అనగా. అక్షరాస్యత అభివృద్ధి కార్యక్రమం, ఆప్షన్ 2 అభ్యసన అభివృద్ధి కార్యక్రమం, ఆప్షన్ 3 భాషా అభివృద్ధి కార్యక్రమం, ఆప్షన్ 4 న్యాయకత్వ అభివృద్ధి కార్యక్రమం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం ఎల్ఐపి అనగా అభ్యసన అభివృద్ధి కార్యక్రమం, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేది. ఆప్షన్ 1 వైఖరులు, ఆప్షన్ 2 లక్షణాంశాలు, ఆప్షన్ 3 సహజ సామర్థ్యాలు, ఆప్షన్ 4 అలవాట్లు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందే ఆప్షన్ 3 సహజ సామర్థ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో భావనోద్భవమును సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు. ఆప్షన్ 1 బట్టి స్మృతిని ప్రోత్సహించాలి, ఆప్షన్ 2 ప్రత్యేక అనుభవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆప్షన్ 3 ఉపన్యాస బోధనపై మాత్రమే ఆధారపడాలి, ఆప్షన్ 4 చర్చల్లో ఉదాహరణలు ఉపయోగించరాదు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. పిల్లల్లో భావనోద్భవమును సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈఎల్ థార్న్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం. ఆప్షన్ 1 సామూహిక కారక సిద్ధాంతం, ఆప్షన్ 2 ఏకకారక సిద్ధాంతం, ఆప్షన్ 3 ద్వికారక సిద్ధాంతం, ఆప్షన్ 4 బహుకారక సిద్ధాంతం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈఎల్ థార్న్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం బహుకారక సిద్ధాంతం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను ఆలోచనలు చెప్పమండం. ఆప్షన్ 1 అంత పరిశీలన పద్ధతి, ఆప్షన్ 2 సర్వే పద్ధతి, ఆప్షన్ 3 వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి, ఆప్షన్ 4 ప్రయోగ పద్ధతి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను ఆలోచనలు చెప్పమండం ఆప్షన్ 1 అంత పరిశీలన పద్ధతి రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, ఐసిటి అనగా ఆప్షన్ 1 ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, ఆప్షన్ 2 ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, ఆప్షన్ 3 ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఆప్షన్ 4 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆప్షన్ 4 రైట్. ఐసిటి అనగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మనం చేసే పనులను సమర్థించుకొని చెప్పుకునే రక్షతంత్రం. ఆప్షన్ 1 ప్రక్షేపణం, ఆప్షన్ 2 హేతుకీకరణం, ఆప్షన్ 3 తదాత్మీకరణం, ఆప్షన్ 4 విస్థాపనం. మనం చేసుకునే పనులు సమర్థించుకునే చెప్పుకునే రక్షతంత్రం ఆప్షన్ 2 హేతుకీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది. ఆప్షన్ 1 విషయ కేంద్రీకృత నమూనాలు, ఆప్షన్ 2 ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలు, ఆప్షన్ 3 అభ్యాస కేంద్రీకృత నమూనాలు, ఆప్షన్ 4 తరగతి కేంద్రీకృత నమూనాలు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది అభ్యాసక కేంద్రీకృత నమూనాలు ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిస్పందించట మరియు విలువ కట్ట అనేవి ఈ రంగానికి చెందినవి. ఆప్షన్ 1 మానసిక చలనాత్మక రంగం, ఆప్షన్ 2 జ్ఞానాత్మక రంగం, ఆప్షన్ 3 విద్యారంగం, ఆప్షన్ 4 భావావేశ రంగం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ప్రతిస్పందించట మరియు విలువ కట్టడం అనేది ఆప్షన్ 4 భావావేశ రంగానికి సంబంధించినవి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.